ఈ సభా కార్యక్రమాన్ని జరపవలసిందిగా అధ్యక్షుల వారిని కోరుతూ ఉన్నాను. సభాధ్యక్షులు మోదుగా రవికృష్ణ గారికి, పురస్కార గ్రహీత కిల్లాడ సత్యనారాయణ గారికి, విశిష్ట అతిథి వాసిరెడ్డి విద్యాసాగర్ గారికి, వీరి పుస్తక పరిచయం చేయబోతున్నటువంటి డాక్టర్ శంకర్ గోపాలయ్య గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి సాహిత్యాభిమానులకి, అతిథులకి, మహామనులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించింది నాకు. మోదుగుల రవికృష్ణ గారు వచ్చి ఈ కార్యక్రమానికి విచ్చేయమని చెప్పినప్పుడు ఎవరైనా ఇంతకుముందు కాసు బ్రహ్మారెడ్డి గారు చెప్పినట్టే ఏమైనా సాహితీవేత్తను పిలుచుకోవచ్చు కదా, నన్నే ఎందుకు పిలవాల్సి వచ్చిందని కూడా నేను అడిగటం జరిగింది. మొదటగా అది మొదటి ప్రశ్న. రెండవది, ఎవరండి నా కిల్లాడి సత్యనారాయణ, ఏం లేదా పక్కన, నాకేం సంబంధం, ఐపీఎస్ ట్యాగ్ ఏం లేదు, మరి నాకేం సంబంధం అనుకున్నాను. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇంతకుముందు రవికృష్ణ గారు చెప్పారు, ఐపీఎస్ ఆఫీసర్స్ చాలామంది రచయితలు ఉన్నారు. సదాశివరావు గారి పుస్తకం మీద ఎప్పుడు కూడా ఈయన కిల్లాడ సత్యనారాయణ రాసుకుంటే ఆయన కె సదాశివరావు అని ఉంటుంది, అంతే, ఏముండదు. బహుశా మీరు అడిగిన బహుశా సూరత్ వేణుగోపాలరావు గారు ఏమో అనుకుంటాను నేను. కాదా? ఓకే, కాదు మీరు నాకు ఎవరో పేరు తెలియదు అన్నారు కదా. సూరత్ వేణుగోపాలరావు గారు ఉన్నారు. ఇంకా మాకన్నా చాలా సీనియర్ ఆయన రాసేవారు. అలానే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్న రావులపాటి సీతారామరావు గారు అయితేనేమి, తోట మురళీకృష్ణ అని ఒక అన్నారు, ఆయన కూడా రాశారు కొన్ని పుస్తకాలు. అలానే ఈ మధ్య మీకు పరిచయం సునీల్ కుమార్ గారు కూడా ఉన్నారు, నవల రాశారు. సో చాలామంది, అంటే పక్కన పేరు ఐపీఎస్ రాసుకోవడం అనేది కరెక్టా కాదని నేను చర్చించను ఇక్కడ. కానీ పేరు పక్కన ఏమి రాసుకోకుండా నన్ను రచయితగానే చూడండి, నా రచన పాఠవం చూడండి, అదే గుర్తించండి అని చెప్పుకునేటువంటి అది కొద్దిమంది వ్యక్తుల్లో మన కిల్లాడి సత్యనారాయణ గారు అయితే సదాశివరావు గారు ఉంటారు. సదాశివరావు గారు రాసిన పుస్తకాలు కొంచెం చదివాను నేను, షార్ట్ స్టోరీస్ చదివాను, చాలా బాగుంటాయి. కొంతమంది అనుకుంటారు వీరికి ఇంత తిరిగి ఎక్కడదా, ఇంత టైం ఉందంటే అసలు సరిగా పోలీసు ఉద్యోగాన్ని న్యాయం చేస్తున్నారా అని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. అందుకే చెప్తున్నా, ప్రత్యేకంగా కావాలని చెప్తున్నా. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ ఒక ఇద్దరినైతే నేను చాలా దగ్గరగా చూశాను. ఇద్దరు పక్కన ఐపీఎస్ రాసుకునే వ్యక్తులే, సదాశివరావు గారు, సత్యనారాయణ గారు. సదాశివరావు గారు బాస్ ఉండే, సత్యనారాయణ గారితో నేను కలిసి పనిచేశాను. ఇద్దరిని చాలా దగ్గర నుంచి చూశాను. ఇద్దరు కూడా వృత్తిలో ఏదైనటువంటి లోటుపాట్లు కనపడవు, వృత్తికి పూర్తి న్యాయం చేసేటువంటి వ్యక్తులు. పనికి ఎప్పుడు వెనకాడేవారు కాదు. అంటే చాలామంది సదాశివరావు గారికి కొంతమంది తెలియకపోవచ్చు, ఆయన కూడా అంతే. పనిలో ఇక్కడ ఒక ఫైల్ పెండింగ్ ఉండదు, ఒక వర్క్ పెండింగ్ ఉండదు. నిజంగా బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన 1967 బ్యాచ్ అండి. 67 నాకు 22 సంవత్సరాలు సీనియర్, ఇమాజిన్. సరే, సత్యనారాయణ గారు నాకన్నా సర్వీస్లో జూనియరు,
కానీ ఇక్కడ చూస్తే చాలా పెద్దవాడు, చాలా శిఖరాగ్రహం. ఈజ్ హెడ్ అండ్ షోల్డర్స్ అబోవ్ మీ అని చెప్పచ్చు. అటువంటి స్థాయికి చేరుకున్నారు. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే వృత్తికి ఏ విధమైనటువంటి, ప్రొఫెషన్కి ఏ విధమైనటువంటి లోపం జరగకుండా అయినప్పటికీ టైం తీసుకొని వ్యాసంగా చేసిన వారు వీరు. సో అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, అటువంటి సభకి ఆహ్వానించినప్పుడు సర్వీస్లో సీనియర్ అయినటువంటి ఒక్క క్వాలిఫికేషన్ తప్పించి ఇక ఏ విధంగా నేను అగ్రజుడని చెప్పుకోలేని పరిస్థితి సత్యనారాయణ గారి ముందు. అందుకే అనిపించింది ఇది కాక సౌభాగ్యం, ఇది కాక తపము, మరి ఇది కాక వైభవం ఇంకొకటి కలదే అని చెప్పి ఖచ్చితంగా రావాలనిపించి వెంటనే నేను ఆహ్వానాన్ని మంచడం జరిగింది. వేడిగా వస్తామని చెప్పాను. ఈయన పుస్తకాలు ఇంతకుముందు మనిషి లోపల మహాసముద్రాలు ఆయన అప్పుడు ఇక్కడ పనిచేసినప్పుడు నాకు ఇచ్చారు. అది చూశాను. బహుముఖ బనారస్ పూర్తిగా చదవలేదు. రవికృష్ణ గారు చెప్పారు ఇది పూర్తిగా ఒక పిహెచ్డి చేయదగిన, రీసెర్చ్ చేయదగిన పుస్తకంలాగా అనిపించింది నాకు, రీసెర్చ్ చేసిన పుస్తకంలాగా అనిపించిందని చెప్పారు. అదేవిధంగా ఆత్మచిత్రం, కృషి ఉంటే అనేటువంటి అనేక వ్యాసంగాలు చేసినటువంటి ఈయన చూడండి ఒకసారి, అస్సలు పోలీసు దర్పం కనపడదు. ఇతరుల కన్నా భిన్నం అనేటువంటి ఆ ఆలోచన వాళ్ళలో కనపడదు. అంటే సుపీరియారిటీ కూడా అలా లేదు, ఇంకా ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అన్నంత అది కూడా చూపించరు. చాలా సాధారణంగా అందరిలాగా ఉండే వ్యక్తి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఇంకో విధంగా ఉండేటువంటి ఏ విధమైనటువంటి భేషాలు లేకుండా చాలా సింపుల్గా ఉండే వ్యక్తి. ఎందుకంటే నేను ఆయన యూపీ కాడర్ అయినప్పటికీ మన విశాఖపట్నం, నర్సీపట్నం ప్రాంతం వారు కాడర్ యూపీ అలాట్మెంట్ జరిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ టైము 14-19 టైంలో ఆయన డెప్యుటేషన్ మీద రావటం, అనంతపూర్ డిఐజీగా పనిచేశారు, సిఐడిగా పనిచేశారు, ఇద్దరు కలిసి పనిచేయడం జరిగింది. అదేవిధంగా కొద్ది కాలం పాటు విజయవాడ సిటీ పోలీస్లో పనిచేసినారు. సో చాలా దగ్గర నుంచి చూశాను. చాలా రేర్గా ఉంటుంది ఈ క్వాలిటీ. నీతి నిజాయితీలతో పాటు ఏ విధమైన దర్పం, అహంకారాలు లేకుండా సింపుల్గా ఉంటూ పని సరిగా చేస్తూ ఇతరులకు సాయం చేయాలనేటువంటి ఆలోచన ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు చాలా అరుదు అయిపోతుంది, చాలా రేరిటీ అయిపోతుంది. అటువంటి రేర్ పర్సన్స్ ఎప్పుడైతే మాకు తగులుతారో, అంటే నేను కొంచెం సీనియర్ గారు చెప్తున్నాను, అంటే నన్ను కొంతమంది మా సీనియర్లు అలా చూసేవాళ్ళు, అందుకని చెప్తున్నాను. అందుకే సత్యనారాయణ మావాడయ్యాడు, మా మనిషి అయ్యాడు, మాలాంటి మనిషి అయ్యాడు. అందుకే యాక్సెప్ట్ చేసుకోవడం జరిగింది. చిన్న గ్రూప్లో అందరినీ మేము ఒకేలాగా చూడం. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొద్దిమందిని ప్రత్యేకమైన అభిమానం, ప్రత్యేకమైనటువంటి చిన్నవాడైనా గౌరవంతో చూడటం ఉంటుంది. ఆ విధంగా సత్యనారాయణ మాకు చాలా దగ్గర అయినాడు. ఈయన రాసినటువంటి పుస్తకాలు చూసినట్లయితే ఇప్పటికి కూడా మీకు తెలుసో తెలీదో, జనవరిలో ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో మేము ఒకసారి ఏదో పని మీద ప్రోగ్రామ్కి ఏదో విజయవాడ వస్తాను అడిగాం. సరే ఒక్కసారి వెళ్ళండి, నన్ను ఈ టైంలో అంతా నేను రానన్నాడు. ఏమిటంటే నేను మా నేటివ్ ప్లేస్ పోయి కొంతమంది పిల్లకాయలందరినీ రెడీ చేసి వాళ్ళని కొంచెం ఐ కీప్ మోటివేటింగ్ దెమ్ ఎవ్రీ ఇయర్. కొద్దిమందిని పిలిచి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని తయారు చేసి సివిల్ సర్వీసెస్ కానీ ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తయారు చేయడం, వాళ్ళకు కొంచెం కౌన్సిలింగ్ చేయడం అది చేస్తూ ఉంటాను ఈ టైంలో మాత్రం నేను జనరల్లీ ఐ డోంట్ కమ్ ఫర్ ఎనీ అదర్ ప్రోగ్రామ్ అని చెప్పడం. అంటే ఇప్పుడు కూడాను ఆయన ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో, అవసరమైన వాళ్ళు వారిని ఎంకరేజ్ చేసుకుంటూ
మోటివేట్ చేస్తూ వారికి మంచి అవకాశాలు వచ్చే విధంగా ఉద్యోగ అవకాశాలు అయితేనేమి ఏదైనా కానీ కౌన్సిల్ చేయడం దానికి చేస్తూ ఉంటారు. సో దానికి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇవాళ మనం సన్మానించుకుంటుంది ఒక సాధారణ వ్యక్తి కాదు, మనిషిగా ఉంటూ ఒక ఆలోచించే మనిషి. ఎందుకంటే మనుషుల్లోనే ఆలోచనలు తగ్గిపోతున్నాయి, అందులో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ ఇన్ఫ్యాక్ట్ వన్స్ యూ రీచ్ ఎ పర్టికులర్ పొజిషన్, వెదర్ ఇట్స్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఆర్ ఎనీ అదర్ పొజిషన్, యూ స్టాప్ థింకింగ్, యూ స్టాప్ రీడింగ్, యూ స్టాప్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్ అనేది ఒక మా మీద ఉన్న అపవాదు. అటువంటిది ఏం లేకుండా ఆయన ఆలోచిస్తారు, ఇప్పటికి కూడా లోతైన విషయాల్ని చర్చిస్తారు, ప్రజల్లోకి తీసుకెళ్తారు, యువతకి మార్గదర్శకంగా ఉంటూ ఉంటారు. ఇటువంటి వ్యక్తిని వాళ్ళు మనం గుర్తించటం, ఒక విధంగా రవికృష్ణ గారు చాలా కృషి చేశారని చెప్పాలి. మీరు మీ టీం అంతా కృషి చేసి మిట్ట సత్యనారాయణ గారి స్మారక సాహిత్య పురస్కారానికి ఆయన ఎంపిక చేయడం, ఎట్లా చూసినా ఎట్లా అయిందంటే ఇది ఒక యాక్సిడెంట్ అనండి, లేదా ఇట్ ఈస్ ఎ డివైన్ డెసిషన్ అనండి, అంతే. అలా జరిగింది తప్పించి లేకపోతే జరిగే అవకాశం లేదు ఆయన ఎంపిక చేయడం అనేది. నేను చాలాసార్లు వారణాసి వెళ్ళాను. ఈ మధ్య వెళ్ళినప్పుడు ఇన్ఫ్యాక్ట్ 2024లో వెళ్ళినప్పుడు సత్యనారాయణ గారితో మాట్లాడాను. వెళ్తున్నాను కొంచెం అక్కడ ఎగ్జాక్ట్లీ ఆ రోజు వెళ్ళిన రోజు మీకు గుర్తుంది, శివరాత్రి. సో ఆ రోజు ఆయన అక్కడ వాళ్ళకి చెప్పి కొంచెం ఫెసిలిటేట్ చేయడం జరిగింది. మీరు అన్నట్టు వారణాసి చాలా మారిపోయింది. నేను ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళా, కానీ ఒక వారణాసి కానీ ప్రయాగరాజ్ కానీ అక్కడికి వెళ్ళినప్పుడల్లా నేను ఆ వింధ్యావాసిని కూడా వెళ్తూ ఉంటాను, మిర్జాపూర్లో ఉంది. 3 మారినట్టు అనిపించింది, చాలా మార్పులు జరిగాయి 3 చోట్ల కూడా. అయితే మనం భౌతికంగా మామూలు కనిపించే మార్పులు చూసాం, ఆయన చాలా లోతుగా వెళ్ళి చూశారు బెనారస్, అది వేరే సంగతి. సో అనేక మందికి ఆయన బెనారస్, వారణాసికి సంబంధించి, కాశీకి సంబంధించినటువంటి, నేను నాకు తెలిసి చాలామంది వెళ్తుంటే కూడా ఆయన వెళ్ళొచ్చాక కూడా చెప్తున్నాను, సత్యనారాయణ గారిని కాంటాక్ట్ చేసామని చెప్పేసి. చాలా ఆయన సర్వీస్లో కూడాను, ఉద్యోగంలో కూడా చాలా మానవీయ కోణంలో ఉండేవారు. అంటే ఇక్కడ పనిచేసినంతకాలం. ఇప్పుడు నో అగైన్ ఐఎమ్ షూర్ హీ మస్ట్ బి డూయింగ్ ద సేమ్ థింగ్. అక్కడికి వెళ్ళటం ఫస్ట్ ఐ థింక్ హీ వాజ్ వెళ్ళగానే హీ వాజ్ ఇన్ఛార్జ్ ఫర్ ఐజీ చిత్రకూట రేంజ్కి వెళ్ళారు. ఆ తర్వాత వారణాసి ఐజీ అవటం, తర్వాత ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఏసీబీని హెడ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఏసీబీ డీజీగా ఉన్నారు. ముఖ్యంగా మీకు తెలియని విషయం ఏంటంటే, ఫైర్ సర్వీసెస్ డీజీ అంటే జనరల్గా ఒక డీజీ ర్యాంక్ అధికారిని లేదా అడిషనల్ డీజీ ర్యాంక్ అధికారిని వేస్తారు, సీనియర్ అడిషనల్ డీజీనే వేస్తారు. అటువంటిది మీకు తెలుసో లేదో ఆయన చేసినప్పుడు ఈ వాజ్ ఇన్ ది ర్యాంక్ ఆఫ్ ఐజీ. ఇట్స్ వెరీ రేర్. అండ్ యు నో వాట్ దిస్ సీఎం, హౌ హీ మెజర్స్ పీపుల్. సేమ్ సీఎం ఇవాళ ఉండే ముఖ్యమంత్రి గారే ఎంతో ఆలోచించి ఐజీ స్థాయిలో ఆయన్ని ఫైర్ సర్వీసెస్ డీజీగా వేయడం జరిగింది. అది చాలా గొప్ప విషయం, అది చాలా రేరుగా జరుగుతూ ఉంటుంది. సో ఎట్లా చూసినా కూడా సత్యనారాయణ గారు, కిల్లారి సత్యనారాయణ గారు ఈ పురస్కారానికి, అందులో మొదటిసారి ఇస్తున్నాం అంతేగాని ఫస్ట్ టైం ఇస్తున్నటువంటి ఈ పురస్కారానికి ఎంపిక చేయబట్టం ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆ విధంగా ఆయన్ని చేయటం వల్ల మనల్ని మనం సన్మానించినట్టుగా నాకు అనిపిస్తుంది చెప్పి తెలియజేసుకుంటూ, ఇన్ఫ్యాక్ట్ నాకైతే అనిపిస్తుంది ఈరోజు ప్రోగ్రాంకి నన్ను పిలవడం అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇక ప్రోగ్రాంకి రావడం, అందులో ఇంత చక్కటి, ఇంత గొప్ప వ్యక్తికి పురస్కారాన్ని ప్రదానం చేసినటువంటి అవకాశం నాకు కల్పించినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతూ, ఆయన భవిష్యత్తులో కూడా ఇంకా అనేక రచనా వ్యాసంగాలు చేయాలని, ముఖ్యంగా యువతని ప్రోత్సహించాలి, మార్గదర్శకంగా ఉంటారని చెప్పేసి అనేక మందికి చేదోడు అదడుగా ఉపయోగకరంగా ఆయన రచనలు అయితేనేమి, ఆయన చేతలు కూడా, ఎందుకంటే హీ డస్ లాట్ ఆఫ్ సోషల్ వర్క్ ద్వారా కూడా అనేక మందికి ఉపయోగపడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్.
రామారావు గారు దయచేసి వేదిక మీద రావాలి. పూర్వ రాష్ట్రపతి అబుల్ కలాం గారు మెచ్చిన చిత్రకారుడు. వారితో మొఘల్ గార్డెన్స్లో నడుస్తూ కలాం గారు ఇప్పుడు నేను ఒక అంతర్జాతీయ చిత్రకారుడితో నడుస్తున్నానది నా అదృష్టం అన్నారు. మోహన్ గారు ముందుగా శాలువాని శ్రీ ద్వారకా తిరుమలరావు గారు కిల్లాడ వారికి సమర్పిస్తారు. పుష్పహారం శ్రీ శంకర్ గోపాలయ్య గారు. మెమెంటో శ్రీ విద్యాసాగర్ గారు. సన్మాన పత్రం మెట్టు చంద్రశేఖర్ రెడ్డి గారు. సార్ ప్లీజ్. మా వివిఐటి 37వ ప్రచురణ బాలల మహాభారతం శ్రీ వాసిరెడ్డి విద్యాసాగర్ గారు.